ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. ఓం గం గణపతయే నమః. అందరికీ కూడా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ దేవదేవుని ఆశీస్సులు. మీరు తలపెట్టిన కార్యాలు విఘ్నాలు ఎదురవ్వకుండా సంపూర్తి కావాలి, మంచి ఫలితాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాను. గణపతికి సంబంధించిన వేద మంత్రాన్ని మనం తెలుసుకుందాము. యజుర్వేదము 4వ అధ్యాయము 5వ మంత్రంగా గణపతి మంత్రం ఉంది. ఇదే మంత్రము ఋగ్వేదము 2వ మండలము 23వ సూక్తము 1వ మంత్రంగా ఉంది. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం మహాగణపతయే నమః అని గణపతి మంత్రము. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే, గణానాం అన్నప్పుడు గణములకు ఈ ఏమేమి గణాలు ఉన్నాయంటే దేవగణములు, మనుష్య గణములు, రాక్షస గణములు, భూత గణములు, పశుపక్షాదులు గణములు, జలములు ఒక గణము, మరి నవగ్రహాదులు నక్షత్రాదులు ఒక గణం. ఈ విధంగా ఈ విశ్వంలో అనేక రకాలైన గణాలు ఉన్నాయి. జీవము కలిగినవి, జీవము లేనివి, చరములు అచరములు, జడములు చైతన్యములు, ఈ విధంగా అనేక గణాలున్నాయి. ఆ గణాలన్నింటికీ కూడా గణపతిం, నీవు గణపతిగా పేరు పొందావు. ఆ గణములన్నింటికీ అధిపతి త్వా, నిన్ను హవామహే కీర్తిస్తూ ఆహ్వానం చేస్తూ ఉన్నాను లేదా ఆరాధన చేస్తూ ఉన్నాను. ఇక ఇతను ఎలాంటి వాడు? కవీనాం. కవీనాం అన్నప్పుడు మేధావులలో లేదా సృష్టికర్తలలో కవిహి, మేధావివి నీవు, శ్రేష్ఠుడైన సృష్టికర్తవు నీవు అని అర్థం. ఉపమశ్రవ తమం, సాటిలేని ఖ్యాతి కలవాడవు. తమం అంటే శ్రేష్టమైన, అంతకుమించి లేదని అర్థం అన్నమాట. ఉపమశ్రవం అంటే కీర్తి, సాటిలేని ప్రఖ్యాతి పొందినవాడవు. జ్యేష్ఠరాజం, ప్రధానులలో శ్రేష్ఠుడవు. బ్రహ్మణాం, వేదములకు. బ్రహ్మణస్పత, నాయకుడవు. 4 వేదములకు కూడా అధిపతి నీవే అని చెప్తా ఉన్నారు. నహ, మా యొక్క, శృణ్వన్, మా వినితిని, మా స్తోత్రాన్ని విని, ఊతిభిః సీద సాధనం, త్వరగా వస్తావుగాక మా దగ్గరికి, అలా వచ్చి అనుగ్రహిస్తావుగాక. మహాగణపతయే నమః, మహా గొప్ప గణములకు అధిపతి అయిన ఓ దేవుడా నీకు నమస్కారము అని ఈ గణపతి మంత్రానికి అర్థం. దేవతాగణాలకు అధిపతివి గనుక గణపతిగా పేరుగాంచిన నిన్ను కీర్తించి ఆహ్వానిస్తున్నాను. మేధావులలో నీవు మేధావివి, సాటిలేని ఖ్యాతి గలవాడవు, ప్రధానులలో శ్రేష్ఠుడవు, వేదాలకు నాయకుడవు. మా మొరలను ఆలించి మమ్ము రక్షింపగా సత్వరము వస్తావుగాక. ఓ గణపతి నీకు నమస్కారము అని ఈ గణపతి యొక్క మంత్రానికి అర్థము. మరొకసారి గణపతి మంత్రాన్ని అనుసంధానం చేద్దాము. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్ నూతిభిः సీదసాదనం మహాగణపతయే నమః. ఇక్కడ హిందూ సోదరులు అందరూ కూడా ఒకటి గమనించాలా, వీధులలో భక్తి శ్రద్ధలతో వినాయక మండపాలను ఏర్పాటు చేసి 9 రోజులు లేదా వారి వారి శక్తి అనుకూలంగా వారు చేయగలిగినన్ని రోజులు గణపతి ఆరాధనలు చేస్తూ ఉన్నారు. నిత్య పూజలు చేయడము, అన్నదానము చేయడము, అభిషేకాదులు ఇట్లాంటివి ఏం చేసినా సరే వేదములో చెప్పబడిన కర్మకాండ విశేషానికి సంబంధించిన అంశాలుగా దీనిని మనం గుర్తించాలా. ఇందులో మళ్ళా నిమజ్జనం సందర్భంలో మందు తాగి సినిమా పాటలకు డ్యాన్స్లు వేయడం ఇట్లాంటివి చేయడం ఈ పూజా విధానమైన కర్మకి లోపము అని తెలుసుకోవాలి.
పూజ చేస్తున్నాము కానీ దోషంతో చేస్తున్నాము. ఇది గమనించాలా. ఏ పూజ అయినా ఏ కార్యమైనా సరే పరిశుద్ధమైన మనస్సుతో చేయాలా. అది విఘ్నాలను తొలగించే వినాయకుడి దగ్గర కుప్పిగంతులు వేయడం లాంటివి చేయకూడదు అని మనమందరం గమనించాల. ఇక గణపతి అంటే ఎవరు, ఆయన గణాధిపత్యం ఎలా వచ్చింది, తదుపరి ఆయనని ఆదిలో మొదటగా పూజ చేయడంలో ఉన్న విశేషమేంటి, తరువాత నిమజ్జనంలో దాగి ఉన్న తత్వం ఏంటి, ఈ ఇత్యాది వివరాలన్నీ కూడా మనము తత్వసహితంగా తెలుసుకోవడము జ్ఞాన సంబంధమైన అంశము. వేదంలో చెప్పబడిన జ్ఞాన సంబంధమైన అంశంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆ విధంగా ఆలోచనలు చేసి గణపతి ఉత్సవాల యొక్క అసలు ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకొని దానిని అనుసరించడానికి ఆచరించడానికి ప్రయత్నం చేస్తే దానిని మనం జ్ఞానకాండ సహితమైన కర్మ, జ్ఞానముతో కూడిన కర్మ చేసిన వాళ్ళం అవుతాము. ఇది గమనించండి. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. మనం చేసే ఏ కర్మలైనా సరే జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం అవ్వాలా, జ్ఞాన సహితం అవ్వాలా అని భగవాన్లు వారు చెప్పి ఉన్నారు. కనుక దీనిని ఆచరించడానికి మనం ప్రయత్నం చేద్దాము. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.